రాజసుధా ఛానల్కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు, సక్సెస్కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు మనం తెలుసుకోబోయే ఆసక్తికరమైన అంశం, మీ ఇంట్లో ఈ వస్తువులు ఉండడం వల్ల అప్పుల బాధలు తప్పవట. చాలా వరకు ఏ వస్తువులు ఇంట్లో ఉండడం వల్ల మరి అప్పుల బాధలు, ఆర్థిక బాధలు, మానసిక రుగ్మతలు పెరుగుతాయో తెలుసుకుందాం. మరి ఇంట్లో ఉంచుకోవాల్సిన అదృష్టకరమైన వస్తువుల గురించి తెలుసుకుందాం. కొన్ని ప్రమాదకరమైన వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల అప్పుల బాధలు మరీ పెరిగే అవకాశం ఉంటుందట. మరి ఆ వస్తువులు ఏంటో ఈరోజు తెలుసుకుందాం. సాధారణంగా ఇంట్లో సాలె గూడులేవి కూడా ఉండకుండా చూసుకోండి. ఇంట్లో ఎప్పుడైనా బూజులు పట్టడం కానీ, సాలె గూళ్ళు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటే దరిద్రానికి హేతువట. మరి ఎప్పటికప్పుడు వీటిని శుభ్రం చేసి ఇంటిని నీట్గా పెట్టుకోవాలి. అలాగే చాలా వరకు బిజీ లైఫ్లో ఉండిపోతూ ఉంటారు, ఇంట్లో బూజులు పడుతూ ఉంటాయి. ఆ బూజులు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఇలా శుభ్రం చేయకపోతే లక్ష్మీదేవి వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపోతుందట. అలాగే ఇంట్లో పావురాల గూళ్ళు అస్సలు ఉండకూడదట. మరి ఇంట్లో పావురాల గూళ్ళు ఉంటే దరిద్రానికి హేతువట. ఇవి పావురాలు వచ్చి పిల్లలు పెడుతూ ఉంటాయి, మనకు తెలియకుండా. ఆ గూళ్ళను వెంటనే శుభ్రపరచాలట. ఇలా చేసినందువల్ల మరి ఇంట్లో దారిద్ర బాధలు చాలా వరకు దూరం అయిపోతాయట. మరి ఇంట్లో చాలా వరకు గబ్బిలాలు తిరగకూడదట. చాలా వరకు గబ్బిలాలు ఏమనుకుంటూ ఉంటారంటే, మరి లక్ష్మీదేవి వాహనమేమో గబ్బిలం ఉంటే ఐశ్వర్య ప్రాప్తి అని కొంతమంది అనుకుంటారు. ఇది ఎంతవరకు వాస్తవం కాదు. గబ్బిలాలు తిరుగుతున్న ఇంట్లో ధనలక్ష్మికి ఆకర్షణ కాదట. కాబట్టి గబ్బిలాలు, సాలెగూళ్ళు, పావురాల గూళ్ళు ఇవేమి కూడా ఇంట్లో ఉండకుండా చూసుకోవాలి. అలాగే చాలా వరకు తేనె పట్టులు కూడా ఇంట్లో పెట్టడం శుభం కాదని చెప్తూ ఉంటారు. అయితే కొంత శాస్త్రరీత్యా తూర్పును కానీ, కొన్ని ప్రదేశాల్లో ఉత్తరానికి కానీ తేనె పట్లు మంచివి అనే అభిప్రాయం కూడా ఉంది. మరి సాధారణంగా తేనె పట్లు పెట్టడం శ్రేయస్కరం కాదు అని చాలా వరకు చెప్తూ ఉంటారు. ఇవి ఏమన్నా ఉంటే త్వరగా వాటిని తొలగించడం వల్ల అనేక దారిద్ర బాధలు పోతాయి. మరి ఇంట్లో బల్లులు, కప్పలు ఉండడం కూడా దరిద్రానికి హేతువట. అలాగే ఇంటి ముందు మాంసం దుకాణం కానీ, ఆసుపత్రులు కానీ ఇటువంటివి ఏమన్నా ఉన్నట్టయితే కూడా వాస్తురీత్యా అనేక అనర్థాలు గురి కావాల్సి ఉంటుంది. మరి ఇల్లు అంతా కూడా బీటలు బారిపోయి, పెయింట్లన్నీ ఊడిపోయి, పాడుబడిన భవనంలాగా మీ ఇల్లు ఉంటే వెంటనే వాటిని పెయింటింగ్ చేసి నీట్గా ఉంచుకున్నట్టయితే మరి ఇంట్లోకి చక్కటి లక్ష్మీ ఆవాసం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఈ సూచనలన్నీ మీరు పాటించడం వల్ల చక్కటి సిరి సంపదలన్నీ కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది. మరి నేను చెప్పిన వస్తువులు మీ ఇంట్లో ఉన్నట్టయితే దరిద్రానికి హేతువు. కాబట్టి ఇవన్నీ మీరందరూ సరిచూసుకోండి. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీక్షించండి రాజసుధా ఛానల్.